హాయ్ వ్యూయర్స్, నేను మీ డాక్టర్ జి శిరీష, క్లినికల్ హెడ్ ఆఫ్ శిరీష నర్సింగ్ హోమ్, చందానగర్. చాలామంది ఒక బేబీ పుట్టిన తర్వాత నెక్స్ట్ బేబీకి గ్యాప్ ఇవ్వడానికి ఏది కాంట్రసెప్షన్ యూజ్ చేస్తే బాగుంటుంది మేడం అని అడుగుతూ ఉంటారు. నేను ఎక్కువగా వాళ్ళకి ప్రిఫర్ చేసేది కాపర్ టీ, అంటే ఇంట్రా యూట్రైన్ డివైస్. చాలామంది దీన్ని లూప్ అని కూడా అంటూ ఉంటారు. సో ఈ కాపర్ టీ అనేది ఎలా పనిచేస్తుంది? యాక్చువల్గా దీంట్లో మనం 2 రకాల ఇంట్రా యూట్రైన్ డివైసెస్ ఉంటాయి. దాంట్లో వచ్చేసి మొదటిగా కాపర్, అంటే కాపర్ అనేది అయాన్ అనేది ఈ కాపర్ టీలో స్టెమ్ చుట్టూ అది ఒక లూప్ లాగా కవర్ చేస్తూ ఉంటుంది. ఈ కాపర్ టీ అనేది గర్భసంచి లోపల ఇలా ఈ షేప్లో ఉన్న దగ్గర మనము దీన్ని ఇన్సర్ట్ చేస్తాం. అంటే ఇలా మనకి టీ షేప్లో ఉంది కదా, అది కూడా అలా కరెక్ట్గా టీ షేప్లో వెళ్ళి ఇక్కడ కరెక్ట్గా స్నగ్లీ ఫిట్ అయిపోతుంది. సో ఈ కాపర్ టీ అనేది ఇక్కడ రిలీజ్ అయ్యి దీని లోపల ఒక ఇన్ఫ్లమేటరీ యాక్షన్, అంటే ఇది ఫారెన్ బాడీ లాగా పనిచేసి ఈ స్పర్మ్స్ ఏదైతే యూట్రస్లోకి వెళ్లకుండా ఇది ఆపుతూ ఉంటుంది. దానివల్ల గర్భం రాకుండా కాపాడుతూ ఉంటుంది. అదే హార్మోనల్ ఇంట్రాయూట్రైన్ డివైసెస్ అనేవి ఉంటాయి. ఇవి వచ్చేసి ప్రొజెస్ట్రాన్ హార్మోన్, అంటే లివెనార్జెస్ట్రాల్ అనే హార్మోన్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి. ఈ హార్మోను ఇక్కడ గర్భసంచి ముఖద్వారం దగ్గర ఉండే మ్యూకస్ని బాగా చిక్కగా చేసి స్పర్మ్స్ అనేవి లోపలికి వెళ్లకుండా ఇక్కడే అవి ఆపేస్తూ ఉంటాయి. అలాగే ఈ హార్మోన్ వల్ల ఈ ఓవరీస్ నుంచి, అంటే 2 పక్కల ఉండే అండాశయం నుంచి అండం విడుదలవ్వకుండా కాపాడుతుంటుంది. దానివల్ల ప్రెగ్నెన్సీ రాకుండా ఆపుతుంది. సో ఇలా 2 రకాల ఈ ఇంట్రాయూట్రైన్ డివైజెస్ అనేది కాంట్రసెప్షను, మరి అలాగే ఈ హార్మోనల్ డివైస్ ద్వారా ఎక్కువగా బ్లీడింగ్ అవ్వకుండా బ్లీడింగ్ ప్రాబ్లమ్ని కూడా కంట్రోల్ చేస్తుంది. అయితే మరి ఇది చాలా మనకి బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటి, లాంగ్ టర్మ్, అంటే ఎక్కువ కాలం పనిచేస్తాయి. 3 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు పనిచేసే ఇంట్రాయూట్రైన్ డివైసెస్ అందుబాటులో ఉన్నాయి. అలాగే రివర్సబుల్, అంటే మనం నెక్స్ట్ మళ్ళీ ప్రెగ్నెన్సీ మనం ప్లాన్ చేసుకున్నప్పుడు, మీరు నెక్స్ట్ ఈ టైంకి మనం ప్రెగ్నెంట్ అవ్వాలి అనుకుంటున్నప్పుడు ఆ నెలలో కనుక తీసేసినట్టయితే వచ్చే నెల నుంచి మళ్ళీ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ నార్మల్కి వచ్చేస్తాయి. అలాగే 99% ఇఫెక్టివ్ ఇది. చాలామంది ఫెయిల్ అయిపోతుందని భయపడుతూ ఉంటారు. ఈ కాపర్ టీ కరెక్ట్గా యూట్రస్లో కూర్చోవడం వల్ల ఈ ఫెయిల్యూర్ ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. అయితే ఒక్కొక్కసారి మట్టుకే ఎప్పుడైనా పీరియడ్స్లో బయటకు వచ్చేయడం అలా జరగవచ్చు. అది నార్మల్గా పీరియడ్ అయిన వెంటనే ఒక్కసారి చెక్ చేసుకోవాలన్నమాట. అంటే ఇక్కడ మనం లూపు లోపల వేసిన తర్వాత దాని థ్రెడ్స్ అనేది కొంచెం మనము ఈ వెజనాలోని మీకు తెలిసేలాగా కొంచెం మనం వదులుతాం, ఒక 1 సెంటీమీటర్ నుంచి 2 సెంటీమీటర్ వరకు. సో పీరియడ్ అయిన తర్వాత మీరు వేలు లోపలికి ఇన్సర్ట్ చేసుకొని చెక్ చేసుకున్నట్టయితే ఆ థ్రెడ్స్ తగులుతాయి. సో ప్రతి నెల పీరియడ్ అయిపోయిన తర్వాత ఈ థ్రెడ్స్ అనేది చెక్ చేసుకోవడం చాలా అవసరం. అలాగే కాస్ట్ ఎఫెక్టివ్, అంటే ఇది వేరే సాధనాలలాగా ఇది చాలా నార్మల్ రేంజ్లో ఉంటుంది, ఎక్కువ ప్రైస్ ఉండదు. తర్వాత చాలామంది సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా మేడం అని అడుగుతూ ఉంటారు. అయితే 99% ఇది ఇఫెక్టివ్గా పనిచేస్తుంది. సైడ్ ఎఫెక్ట్స్లో చూసుకున్నట్టయితే కొంతమందికి మాత్రము బాగా పొత్తి కడుపులో నొప్పి రావడం పీరియడ్ టైంలో. సో దానికి 1-2 నెలల్లో నార్మల్గా సర్దుకుంటుంది. కొంతమందికి మొదటి 3 నెలల వరకు కూడా కొంచెం ఫ్లో అనేది ఎక్కువ అవడం, అంటే పీరియడ్ టైంలో కొంచెము గర్భాశయం నుంచి బ్లీడింగ్ ఎక్కువగానే తెలిసే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించినంత వరకు కొంచెం మనం మాత్రలు వాడినంత అయితే 3 నెలల్లో ఇవన్నీ సర్దుకుంటాయి. తర్వాత ఫెయిల్యూర్, అంటే ఇది వచ్చేసి చాలామంది భయపడుతుంటారు. ఈ కాపర్ టీ యూట్రస్ లోపల నుంచి ఎక్కడికైనా పొట్టలోకి వెళ్ళిపోవడం, ఇలాంటివి జరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి ఎటువంటి భయం లేకుండా ఈ లూప్ అనేది వేయించుకోవడం వల్ల మీకు చాలా ఈజీగా ఉంటుంది, టెన్షన్ ఉండదు. ఎప్పుడు మీకు ప్రెగ్నెన్సీ కావాలన్నా మళ్ళీ మీరు దీన్ని తీసేసి ప్రెగ్నెన్సీకి ప్రయత్నం చేసుకోవచ్చు.